ఏరా పని, నువ్వు కలవాలి అనుకున్న ఆ ఇద్దరు మనుషులు వాళ్లేనా? అవును మావయ్య. ఆ ఇన్వెస్టర్సే ఫణిని చైర్మన్ పోస్ట్ లో కూర్చోబెడతారు. ఎలా కూర్చోబెడతారు? బాబా ఏం ప్లాన్ వేసావురా? నా కొడుక్కి అన్నీ నా పోలికలే. హా? హ్మ్. కానీ ఏ రోజు మనకి అడ్డు చెప్పని పెద్దమ్మ ఈ రోజు గాయత్రి అనంతుల వైపు వకాల్తా పుచ్చుకొని మరి మనకడ్డు చెప్పింది. అయ్యో అమ్మగారు తప్పండి. ఫణి, రా, రా, రా. చాలా థ్యాంక్స్ కిట్టయ్యా. నువ్వు సమయానికి నన్ను పక్కకి జరిపావు. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో. అయ్యో అమ్మగారు, మీరు నా పాప చాలా అదృష్టవంతులు. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. అయినా పైనుంచి కుండి కిందకెలా పడుతుంది? దానంతటదే ఎలా పడుతుంది? బయట ఎదురుగా ఎక్కువగా ఉంది కదమ్మా, ఆ గాలికి ఏమైనా పడుంటుందిలే. సర్లే, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. అనంత్, అత్తయ్య గారికి ఫోన్ చేస్తూ ఉండరా. ఫోన్ ఎప్పుడు కలిస్తే అప్పుడు విషయం మాట్లాడి బామ్మ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకో. అలాగేమో. హలో. హలో సార్, మా ఇంట్లో వాళ్ళందరూ నేను చెప్పిన ప్రపోజల్కి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఓ వెళ్ళాను.